హలో ఫ్రెండ్స్, నేను అయితే ఈరోజు అయితే వచ్చేసాను ఒక కొత్త వీడియోతో. ఈరోజు మన కంటెంట్ ఏమిటంటే హల్క్ మామతో అయితే వీడియో చేయడమే. ఈ వీడియో అయితే నాకు తెలిసి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా మనం ఇప్పుడైతే పీక్లో దిగబోతున్నాం. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా తొందరగా పీక్లో అయితే దిగుదాం. ఇప్పుడైతే మనం పీక్లో గార్డెన్లో దిగబోతున్నాం. పీక్లో గార్డెన్లో అసలు ఎవరు లేరు. పైన కూడా అయితే ఎవరు రావట్లేదు. ఇక్కడైతే ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఇదిగో ఇక్కడైతే కిలీబాబు ఉంది. కిలీబాబుని అయితే నాక్ చేసేసాం. ఇప్పుడైతే ఫుల్ కిల్ కూడా చేసుకున్నాం. ఇప్పుడైతే ఒక కిల్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడైతే ఈ గార్డెన్ నుంచి బయటికి వెళ్దాం. అక్కడ ఎవరో ఎనిమిది ఉన్నట్టుంది. వాడినైతే 3 గోళీలు దింపినా, ఇంకా హెడ్ షాట్ అయితే తగలేదు. 3 గోళీలు అయితే తగిలినాయి. ఇప్పుడు M24తో ట్రై చేద్దాం. హెడ్ షాట్ ఏమైనా తగిలిద్దేమో అని స్కోప్ పెట్టి కొడదాం. ఇప్పుడు కూడా హెడ్ షాట్ తగలేదు. ఇప్పుడైతే హెడ్ షాట్ తగిలింది. నాకైతే కొంచెం లేట్గా నాకైనట్టు అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాడిని ఫుల్ కిల్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి 2 కిల్లు వచ్చినాయి పీకులో. పీకులు అయితే ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మనం వెడ్డింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి హిట్ లిస్ట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి కొడదాం. హిట్ లిస్ట్ అయితే సక్సెస్ఫుల్గా కొనుక్కున్నా. హిట్ లిస్ట్ అయితే భీమాశక్తి ట్రిప్లో అయితే పడింది. ఇప్పుడు ఆ ల్యాంబర్గిని తీసుకొని అక్కడికి వెళ్దాం. ఇక్కడైతే ఒకడు ఎనిమిది పక్క నుంచి కొడుతున్నాడు. వాడైతే మామూలుగా ఉండదు. వాడు అదే క్యారెక్టర్ వేసాడు, నేను కూడా అదే క్యారెక్టర్ వేసాను. వాడికైతే 46 డ్యామేజ్ కొట్టా. వాడు పక్క నుంచి కొడుతున్నాడు. వాడైతే హెడ్ షాట్ పడింది. ఈగలు అయితే 3 కిల్లు సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. ఇప్పుడు భీమాశక్తి ట్రిప్లోకి వెళ్దాం. ఎన్ని కిల్లులు వస్తాయో చూద్దాం. హల్క్ మామతో ఈ భీమాశక్తిలో ఎవరినైనా కొడితే ఇలా ఉండాలి. మనమైతే హిట్ లిస్ట్ వాడికన్నా ముందుకు వచ్చేసాం కాబట్టి ఎనిమి ఇటు ఉన్నాడు, అటు కూడా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆడితే బూయ కూడా కొట్టచ్చు. 2 ఎనిమిలు రైట్ సైడ్లో ఉన్నాడు. ఒక ఎనిమి హిట్ లిస్ట్ వాడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. వీడెవడో మెరుపు తీగలాగా ఉన్నాడు. అటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు. వాడికైతే 17 డ్యామేజ్ కొట్టాం. అప్పుడే గుల్వాలు కూడా వేసుకున్నాడు వాడు. మన దగ్గర అయితే ఒక్క గురువాలు కూడా ఇప్పుడు లేదు. అక్కడైతే మీరు చూసినట్లయితే ఒకడు మెరుగు చేసుకుంటున్నాడు. వాడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చి కొట్టేసాం. వీడైతే మెరుగు తీగలాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. వాడైతే ఇప్పుడు కిందకి దిగాడు. వాడికైతే కొంచెం 3 గోళీలు కొట్టేసాం. ఇప్పుడు మనం ఫుల్ కిల్ చేసుకుందాం. అంతలో అటు ఎనిమిది ఉన్నాడు కాబట్టి వాడిని కొడదాం. వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. వాడు మళ్ళీ కొడుతున్నాడు కాబట్టి గులువలు వేద్దాం. అరే నా కిల్లు కొట్టేశాడు రా వాడు. వాడికైతే ఇప్పుడు మామూలుగా ఉండదు. వాడైతే అసలు బయటికే రావట్లేదు నేను ఎక్కడ కొడతానని. ఇప్పుడైతే మాత్రం వాడికి మామూలుగా కొట్టను. ముందు వాడికి కన్ఫ్యూజ్ చేసి అటు నుంచి అటు వెళ్ళి అడ్డంగా ఉంది కాబట్టి అటు నుంచి అటు వెళ్ళి వాడికైతే ఇప్పుడు హెడ్ షాట్ కొడదాం. వాడికి నాకు మధ్యలో చెట్టు ఉంది కాబట్టి
నేను వాడికి కనబడను, వాడు నాకు కనబడు కాబట్టి అటు నుంచి అటు వెళ్ళి అటు పక్కన ఉంటాడు కాబట్టి వాడిని అటు నుంచి అటు కొడితే ఇలా అనాలి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. నా కిల్లు దెబ్బేశాడు వీడికైతే మామూలుగా ఉండదు. వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చి టీం వైబట్ చేసాం. టీం వైబట్ అయితే అయిపోయింది. ఇందాక నుంచి వాడు పైన రివైవ్ ఇస్తున్నాడు. నేనైతే అసలు గమనించుకోలేదు. ఇప్పుడైతే వాడిని కొట్టేసి వద్దాం. ఇక్కడైతే అటుపక్క ఒక ఎనిమి ఉన్నాడు. వాడికైతే హెడ్షాట్ కొట్టేసా. ఒకడైతే ఉన్నాడని అనుకోవట్లేదు. ఇప్పుడే రివైవ్ ఇచ్చింది, చాలామంది ఉన్నారు. అదిగో ఇంకోటి. వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చి కొట్టేసాం. వాడికైతే ఇంకా టీం వైబట్ అయిపోయింది. ఇప్పుడు ఎమౌంట్ వేద్దాం. ఇందాక హిట్ లిస్ట్ అన్నీ మర్చిపోయాం కదా, ఇప్పుడు వాడిని వెళ్ళి కొట్టేసి వద్దాం. వాడిని అయితే ఎవరో కొట్టేశారు కాబట్టి మనం ఇప్పుడు ఇంకో హిట్ లిస్ట్ అయితే వేద్దాం. ఇంకో హిట్ లిస్ట్ వేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం వాడిని ఇప్పుడైతే మనం ఒక హిట్ లిస్ట్ అయితే కొనుక్కున్నాం. హిట్ లిస్ట్ అయితే ఎక్కడ పడిందంటే క్లాక్ టవర్లో పడింది. ఇప్పుడు క్లాక్ టవర్లో ఇందాక ల్యాంబర్గిని తీసుకొని అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే మనం హిట్లిస్ట్ వాడి దగ్గరికి అయితే వచ్చేసాం. హిట్లిస్ట్ వాడు అయితే ఇంట్లోనే ఉన్నాడు అని అనుకుంటున్నాను. అక్కడ పైనే ఉన్నాడు. వాడికైతే హెడ్ షాట్ లేపేసాం. హెడ్ అయితే పగిలిపోయింది. ఇంకా పైన ఇంకొకడు వచ్చేసాడు. వాడి ఎవరు వాడి ఫ్రెండ్ అనమాట. 74 అయితే డ్యామేజ్ కొట్టేసాం హెడ్ షాట్. వాడి దగ్గర అయితే డబుల్ షూటర్ ఉంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఉండాలి. ఇప్పుడు వాడు కిందే ఉండి ఉంటాడు. కింద ఏదో క్యారెక్టర్ వేసాడు కాబట్టి బుల్లెట్లు అయితే అసలు తగలట్లేదు. వాడైతే అసలు బయటికే రావట్లేదు ఆ క్యారెక్టర్లో నుంచి. మనం అటు నుంచి అటు వెళ్ళి వాడిని అయితే కొట్టేసి వద్దాం. ఇప్పుడైతే ఇందాక కిల్ అయితే వచ్చేసింది. టీం వైపు అని పడింది కాబట్టి వాడైతే వేరే వాడు అనుకుంటా. వాడైతే నాకు సగానికి సగం లేపేశాడు హెల్త్ అయితే. కాబట్టి నేను కవర్ తీసుకొని ఆడాలి. అక్కడైతే పక్క నుంచి ఫ్రెంచ్ లెస్టర్తో 2 బుల్లెట్లు కొట్టాడు వాడు. ఇప్పుడు 74 హెల్త్ ఉంది. ఇద్దరు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని కొట్టాలి. ఇద్దరు టీం మెంబర్స్ అనుకుంటా. ఇప్పుడైతే మెడికిట్ అయితే వేసుకున్నా. తొందరగా బయటికి వెళ్ళాలి. గ్లూవాల్ తీసే కన్నా తొందరగా గ్లూవాల్ పగల కొడితే గ్లూవాల్ ఒకటి సేవ్ అవుతుంది. ఈ జోన్లో కూడా చాలా లాభం వస్తుంది మనకి. అక్కడైతే ఎనిమిది బయటికి వెళ్తున్నాడు. వాడైతే వెళ్ళిపోతున్నాడు కాబట్టి అటు నుంచి అటు వెళ్ళి వాడిని కొట్టేసేద్దాం. తొందరగా గ్లూవాల్ పగల కొడదాం. ఇక్కడైతే డబుల్ షూటర్ వాడు ఇక్కడే ఉన్నాడు. వాడైతే మళ్ళీ కొట్టాడు. ఇటు నుంచి వస్తాడు. వాడికైతే ఇప్పుడు అమ్ముతే హెడ్ షాట్ కొట్టాడు. నా నుంచి వీడైతే నా దగ్గరే ఆటలు ఆడుకుంటున్నాడు. వీడికైతే సక్సెస్ఫుల్గా కిల్ అయితే చేసుకున్నా. ఇందాక అటు నుంచి అటు పరిగెత్తిన వాడిని అయితే ఫ్రెంచ్ లెస్టర్ వాడిని అయితే కొట్టాలి. ఇప్పుడు వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చి కొట్టేసాం. మరి నా కిల్లు రారి కిల్ వేసేసాడు. వాడైతే ఇప్పుడు మామూలు కొనడు. ముందుగా ఒరే మీ అందరికీ ఈ వీడియో అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే చేత్తో ఒక లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.